కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడతారు, తిప్పలు పడతారు, నానా కష్టాలు పడతారు. వాళ్ళ చదువుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఏమంటే ఎన్ని బాధలైనా పడతారు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా నువ్వేం చేయాలంట? రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో ఏం చేయాలి? కుమ్మరించాలి. రేయి మొదటి జాము అంటే ఎప్పుడు? ఏమండి, రేయికి 4 జాములు ఉంటాయి కదా ఏమండి. అందులో మొదటి జాము అంటే ఎప్పుడు? 6 to 9, సాయంకాలం 6 నుంచి 9 మొదటి జాము, 9 నుంచి 12 రెండవ జాము, 12 నుంచి 3 మూడవ జాము, 3 నుంచి 6 నాలుగవ జాము. ఇప్పుడు నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయాన్ని కుమ్మరించు. ఇప్పుడు రేయి మొదటి జామునే. హల్లెలూయా. ఒక్కసారి మీరు ఏం చేస్తారో ఆలోచించండి. ఆ టైంలో వెళ్ళిపోండి ఊహాలోకంలోకి. సాయంకాలం 6 నుంచి 9. అప్పుడు కనీసం మనకి ప్రార్థన గుర్తొస్తుందా? అప్పుడే వస్తాం మన ఇంటికి. ఎప్పుడు వస్తామండి? 6ంటికి వస్తాం. ఏమండి, అలిసిపోయి వస్తాం. కాఫీయో టీయో తాగి ఏం చేస్తారంటే రిలాక్స్గా రెస్ట్ తీసుకుంటారు కొంతమంది. అవునా? ఏమండి, తర్వాత తొందరగా ఏమేస్తుంది? మనకి ఆకలేస్తుంది. స్నానం చేసేసి భోజనం చేసేసి ప్రభువానికి స్తోత్రం అని చెప్పేసి మళ్ళా పొద్దున్నే డ్యూటీ ఉంది నాయన అని చెప్పేసి పడకెక్కేసి పడుకుంటాం. ఇక మొదటి జాము లేదు, రెండో జాము లేదు, మూడో జాము లేదు, నాలుగో జాము లేదు. 4వ జాము అంటే ఇంకా తెల్లవారుజాము 3 నుంచి 6. అసలు కొంతమంది లేచేసరికి 4వ జాము కూడా అయిపోద్ది. అంటే ఈ 4 జాముల్లో ఏ జామునా కూడా మనం ఏం చేయట్లేదంటే ప్రార్థన చేయట్లే. అయితే వాక్యం ఏం చెప్తుంది? ఈ మొదటి జాములోనే నీ హృదయాన్ని నువ్వేం చేయాలి? నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయాన్ని కుమ్మరించాలి. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.